హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మార్నింగ్ లేవగానే గిన్నెలు కడగటం అనేది చాలా తక్కువ అనమాట. నేను ఎందుకంటే నైటే కడిగేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచేసరికి కడగాల్సిన అవసరం ఉండదు. కాకపోతే నిన్నేంటంటే నైట్ కడగలేదనమాట. కొన్ని గిన్నెలు ఉంటే ఇంక ఈరోజు మార్నింగ్ ఏమో లెమన్ రైస్ చేశాను, ఆల్రెడీ చేసి పెట్టాను కూడా. ఇంకొకసారి మొత్తం కడిగేద్దాంలే, అవి అన్నం ఉడికించినవి తాలింపు వేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కలిపేసి కడిగేద్దాంలే అని చెప్పేసి గిన్నెలు అయితే కడిగి సర్దుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఇంక గిన్నెలు అయితే కడుగుతున్నాను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో 10K ఉన్నారు. అట్లీస్ట్ 100 వ్యూస్ అన్నా వస్తాయి కదా అనుకుంటే వ్యూస్ ఏంటో రోజు రోజుకైతే తగ్గిపోతున్నాయి. అది ఎందుకు జరుగుతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. 10,000 మంది చూడకపోయినా ఒక 100 మంది అయినా చూస్తారు కదా, కానీ ఏంటో మరి ఒక్కళ్ళు కూడా చూడట్లేదు అనుకుంటే వ్యూస్ అయితే రోజు రోజుకైతే తగ్గిపోతూ ఉన్నాయి. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా, చూడట్లేదని కాకుండా పెడుతూ ఉంటే వస్తాయిలా అని ఒక యూట్యూబ్ ఛానల్, టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. తను ఏం చెప్తూ ఉంటుందంటే ఎప్పుడు మనం చేయాల్సిన పని అయితే చేయాలి, ఫలితాన్ని ఆశించవద్దు. ఒక్కొక్కసారి ఏంటంటే మనము పెడుతూ ఉంటే అదే ఏదో ఒకసారి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది వీడియోస్, అప్పుడైతే అన్నీ అలా వస్తూ ఉంటాయి. అంతేగాని చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు, 1-2, ఒక్కొక్కసారి అయితే కొంతమందికి 1-2 వ్యూస్ కూడా వచ్చి ఆగిపోతున్నాయి. అంటే అట్లా కాకుండా ఎన్ని వచ్చినా కానీ మీ పని అయితే మీరు చేసుకుంటూ ఉండండి, పెడుతూ ఉండండి. ఏదో ఒక రోజు అయితే వ్యూస్ అయితే బాగా వస్తాయని చెప్తూ ఉంటారు. ఇంక నేను ఎక్కువ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ తన టెక్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఏమన్నా చూసుకోవాలన్నా కానీ అట్లాగే ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. యూట్యూబ్లో ఏది వచ్చినా కానీ ఫస్ట్ నేను ఆ ఛానల్ అయితే చెక్ చేసుకుంటాను. అప్పుడు నాకు తెలుస్తుంది ఏం డౌట్లు ఏంటి అని. ఇంక ఈరోజు మా పిల్లలు ఏంటంటే మార్నింగ్ నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారు. కాకపోతే మా హస్బెండ్కి ఈరోజు క్లయింట్ కాల్ ఉంది, మళ్ళీ కాల్ చేస్తారులే అని ఫస్ట్ అయితే పార్కుకి తీసుకెళ్దాం అనుకున్నాం. మళ్ళీ లాంగ్గా వెళ్తే మళ్ళీ కాల్ చేస్తే బ్యాక్ రావటం కష్టం అవుతుంది కదా అని మా దగ్గరలో ఉన్న అశోకవన్ మాల్కి అయితే తీసుకెళ్ళాము. ఇంకా అక్కడైతే డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి, అందుకని డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారనుకుంటా. ముందే నేమ్ అవి ఇవ్వాలి. మా పాప ఏంటంటే అది చూసి నేను కూడా డ్రాయింగ్ వేస్తానని అంటూ ఉందనమాట. కాకపోతే నేమ్స్ అవి ముందే రిజిస్టర్ చేయించుకోవాలనుకుంటా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ సెట్ లాగా తెచ్చేసుకున్నారు. పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ అవన్నీ కూడా మనకు అప్పటికప్పుడు అంటే దొరకవు కదా. వీళ్ళు ఏంటంటే ఇంకెప్పుడు ఈ చాక్లెట్ కేక్లా ఉంటుంది కదా, ఇదైతే తింటారనమాట. సరే అని ఇంకా అది తింటామన్నారు. సరే అని అది ఇప్పించారు. పక్కనే నేను ఇంక ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటే చూస్తున్నాను అనమాట. చిన్నవే 300 అట్లా చెప్తున్నారు. ఇంకా సరేలే ఎందుకులే అని తీసుకోలేదు. ఇంకా మా బాబాయేమో కొంచెం డల్గా ఉన్నాడు. సరేలే పైకి తీసుకెళ్ళాం, ఫుడ్ కోర్ట్కి ఏమన్నా తింటాడేమని 2 పిజ్జాస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా లంచ్ కూడా చేసాం కదా, అంత ఆకలి అయితే లేదు, ఇంకా పిల్లలు తింటారులే అన్నట్టుగా 2 చేస్తే మా బాబు ఏమో నాకు వద్దని తినలేదు పాప. ఇంకా అది చాక్లెట్ తిన్న దగ్గర నుంచి తనకి వామిటింగ్ లాగా అనిపిస్తుందంట. ఇంకా అందులోనూ జలుబు ఉండేసరికి ఏమో ఇంకా ఫీవరిష్గా ఉంది. నాకు బాగాలేదు, ఇంటికి వెళ్దాం అంటే అంత ఒక ½ అన్ అవర్ కూడా ఉండలేదు, వెళ్ళినంతసేపు కూడా పట్టలేదు రావటానికి. తనకి హెల్త్ బాగాలేదని ఇంకా రాగానే పడుకున్నాడనమాట కొంతసేపు అట్లాగా. నేనేంటంటే ఇంకా ఎప్పుడో వెళ్తాం కదా అన్నట్టు పనులు అయితే అంతే పెట్టుకున్నాను, తర్వాత చేద్దాంలని. ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ వెళ్దామంటే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు మామూలుగానే. ఇంకా నేనేమో ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఊడవడము, గిన్నెలు అవన్నీ కూడా కడగలేదన్నమాట. మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలు అవన్నీ కూడా ఇంక నేనైతే ఆ పనులు చేసుకుంటున్నాను. ఆడవాళ్ళకైతే ఇంకా తప్పదు కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఇంట్లో పనులు చేసుకోవటం. ఇంకా అందులోనే ఏంటంటే టీవీ ఏదో డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది, పిలిపిస్తే డిస్ప్లే పోయింది, తీసుకెళ్ళి చూడాలి, 2 డేస్ టైం పడుతుంది అన్నారు. ఇంకా టీవీ కూడా లేకపోయేసరికి పిల్లలకి ఏంటంటే మరి ఎక్కువ బోర్గా ఉంది. టీవీ ఉంటే టీవీలో ఏవో కార్టూన్స్ అట్లా పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇంకా మా బాబు ఉన్నాడంటే ఇంకా టీవీ రిమోట్ తన దగ్గరే ఉంటుంది. ఇంకా మమ్మల్ని అయితే అస్సలు చూడనీయడనమాట. ఇంకా తను నిద్రపోయినప్పుడు మేము ఏమన్నా చూడాలనుకుంటే పెట్టుకుంటాము. ఇంకా టీవీ కూడా లేకపోయేసరికి వాళ్ళకి బాగా బోర్ కొట్టి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని గొడవ చేస్తున్నారు కదా అని తీసుకెళ్తేనేమో పాపం ఏంటో నాకు వామిటింగ్ వచ్చేటట్లు ఉంది, బాగాలేదు, వెళ్ళిపోదామని గొడవ చేస్తే ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంక నేనైతే నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఈరోజు
మార్నింగ్ ఎప్పుడో కడిగాను కదా నైట్ గిన్నెలు అవన్నీ, ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అవన్నీ అంతే ఉండిపోయినాయి అనమాట. ఇంకా ఆ గిన్నెలన్నీ అయితే కడుగుతున్నాను ఇప్పుడు. పిల్లలకి బాగాలేకపోతే ఇంక మనకి ఏమో కాళ్ళు చెయ్యి ఆడితే ఇంక మా బాబు ఏంటంటే బాగాలేకపోతే పక్కనే ఉండమంటాడు. ఇంక మన దగ్గర ఖర్చుకొని అట్లా ఉంటాడు, ఒళ్ళో పడుకుంటా అట్లాగా. ఇంక అందుకని తననైతే పడుకోబెట్టి పనులు చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు అయితే చాలా టైం కూడా పడుతుంది మాకైతే. ఇంకా పిల్లలకి బాగాలేనప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవటం వల్ల కొంచెం అంత ఇబ్బంది అయితే లేదు. ఒక్కొక్కసారి అయితే నైట్ 2-3 కూడా అయితే చిన్నపిల్లలు ఉన్న తల్లులందరూ ఫేస్ చేసే ఉంటారు. ఒక్కొక్కసారి అయితే కళ్ళు భలే మంటలు పుట్టాయి. అందుకనేమో అప్పుడైతే చాలా తగ్గిపోయాను నేను. ఇప్పుడు మళ్ళీ కొంచెం లావైపోయాను అనమాట. అదే అనిపిస్తుంది, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సన్నగా అయ్యాను, వాళ్ళు పెద్ద కొద్ది లావు అవుతున్నాను అనిపిస్తుంది. మరి ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా కానీ ఎక్సర్సైజ్ లాగే ఉంటుంది కదా, కానీ మరేందో తగ్గదు. నాకు కూడా అర్థం కాదు, దాని గురించి అయితే ఆలోచించాలి. గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత ఇంకెక్కడ నీళ్ళు అవన్నీ పడితే ఇంక అవన్నీ తుడుస్తున్నాను అనమాట. మా పాప ఏంటో ఏదో రాసుకొని వచ్చింది, అదైతే చూపిస్తుంది అనమాట నాకు. ఏవో బొమ్మల్లాగా అట్లా డ్రా చేస్తుంది, అక్కడ పిల్లలు డ్రా చేస్తుంటే చూసింది కదా, అందుకని అవైతే డ్రా చేస్తుంది. నైట్ డిన్నర్లోకి ఏమన్నా చేద్దామంటే ఇంకా పిజ్జా తినేసరికి అయితే ఏంటో నాకు కూడా అదేమో అంత బాగా నచ్చలే. ఇంకా పిల్లలు తినలేదులే అని నేను తిన్నాను. ఇంకా అవే తేపులు వస్తున్నట్టు అట్లా ఉంది. నాకైతే ఇంకా ఆకలిగా లేదు అంటే మా హస్బెండ్ అన్నారు నాకు కూడా వద్దులే, కొంచెం ఓట్స్ అయితే కలిపి నాకు చాలా అన్నారు. ఇంకా పిల్లలు బాబుకి ఏం బాగాలేదు కదా, కోల్డ్గా అట్లా ఉంది, బాగా దగ్గుతున్నాడు. ఇంకా అందుకని ఇడ్లీ అయితే తెప్పిద్దాంలే వాళ్ళ కోసం అని అయితే ఇంక ఇడ్లీ అయితే తెప్పించి పెట్టాను. ఇంకా సమయానికి ఇడ్లీ పిండి కూడా లేకపోవటం వల్ల ఇంకా బయట ఇడ్లీ తీసుకొచ్చామన్నమాట. అవి కూడా కష్టం మీద ఒక 2 ఇడ్లీ అయితే తిన్నాడనమాట. తనకి ఏంటో ఉన్నట్టుండి బాగా కోల్డ్ కాఫ్ అనమాట. ఇంకా బాగా ముక్కులమ్మడి కారుతుంది. ఒక్కొక్కసారి సమ్మర్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకు కూడా వేడి జలుబు అట్లా చేస్తూ ఉంటుంది కదా, అందువల్ల ఏమో మామూలుగానే తనకి కొంచెం వీక్గా ఉంటాడు. ఊరుకోరుకునే కోల్డ్ కాఫ్ అయితే వస్తుంది, ఏం తిన్నా కానీ సరిగా పడవన్నమాట. ఏమన్నా కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి తాగినప్పుడైతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది జలుబు. అందుకని వాటన్నిటిని అయితే అవాయిడ్ చేస్తాం. ఇక్కడ మా పాప చెప్పాను కదా అంతకుముందు, కెమెరా ఆన్ చేస్తుంటే కనుక వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో రాసి తీసుకొచ్చినట్టుంది పేపర్ మీద. నేను ఇక్కడ వెనక పని చేసుకుంటూ ఉంటే ముందుకు వచ్చి అవన్నీ అయితే చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చేసేసుకున్నాను పనులన్నీ, బట్టలు మడతలు అవన్నీ పెట్టేసుకున్నాను. అయితే ఇంకా పిల్లలు టీవీ అని గొడవ చేస్తున్నారని ఫోన్ చేస్తే వాళ్ళైతే ఇంకా తీసుకొచ్చారు. డిస్ప్లే పోయిందని చెప్పారనమాట. వేరే వేసామని 6000 రూపీస్ అయితే అయిపోయిందనమాట డిస్ప్లేకి. ఇంక ఇక్కడైతే పెట్టి చూస్తున్నారు వస్తుందా లేదా అని, చూసి తర్వాత అక్కడ బిగించవచ్చులే అని రూమ్లో అయితే పెట్టి చూస్తున్నారు. బాగానే వస్తుంది డిస్ప్లే. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ టీవీ పాయింట్లు అయితే బిగిస్తున్నారు, కనెక్షన్ అదంతా ఇచ్చి. మేము ఏంటంటే టీవీకి కేబుల్ కనెక్షన్ ఏమీ లేదనమాట. నెట్తోనే ఇంకా యూట్యూబ్లో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా, ఇంకా పిల్లలు అవే చూస్తుంటారు. మేము ఇంకా సీరియల్స్ చూడం కదా అని నెట్ కనెక్షన్ అయితే పెట్టించలేదు, టీవీ అయితే ఫిట్ చేసి వెళ్ళిపోయారు.